పరిమితం చేయాలనుకుంటే ఆ పరిమితమైన పరిధుల్లో ఉండేటువంటి వ్యక్తిత్వం కాదు ఊసాది, ఆచరణ కూడా కాదు. ఊసా అందరి వాడు, నా వాడని నేను, మీ వాళ్ళని మీరు, మనందరూ మొత్తం చాలామంది చాలా సంఘాలు అలా రెస్పాండ్ అయ్యి వస్తున్నాయి. సుజాత చెప్పినట్లుగా ఊసాని పరిమితం చేయటం సాధ్యం కాదు, ఊసాని ఓన్ చేసుకోవటం మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా ఊసా చనిపోగానే నేను ఇప్పుడు పాటల దళాన్ని పిలుస్తాను, కుల నిర్మూల అసమానత నిర్మూలన సమితి వారి నుంచి. దానికి ముందు రవిమారుతో కవిత రాశాడు ఊసా మీద, వెంటనే చదువు. వారు దివ్య దిశగా ఉద్యమాల ఊపిరేదో వెలుతురు దారిపరుచుకుంటూ వెళ్ళిపోయింది. కులవర్గ కలనేత కలతనంతా తలకెత్తుకొని ఆసులో కండెలాగా నిరంతరం జనంతో పరిభ్రమిస్తూ లిప్తపాటులో అర్ధశతాబ్ద అద్భుతానుభవం బద్దలైంది. గుంటూరు గోడల మీద అక్షరాల్ని అందంగా సాక్షాత్కరించి ఉద్యమాల అలజడిలో సరిగమల సాహిత్య సడిసద్దువై గుండెలు గాయపడిన చోటల్లా వెన్నంటిన ధైర్యతరంగంలా ఇంటా బయట పోరాటంలో ఓర్పుకు వెలుతురు సంతకం నువ్వు. ఆముదపు పూల నవ్వుల్లో ఈ కుల అసమానత నిర్మూలన పోరాట సమితిని సంఘాన్ని మాకు అందించినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్గా బాధ్యత తీసుకున్నాను. మా గురువు గారికి అంకితం ఇస్తూ ఒక చిన్న పాటను నేను రాశాను. ఆ పాటను ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను. ఓ ఉద్యమ కెరటమా మా నెత్తుడి లాల్ సలాం, ఓ ఉద్యమ కెరటమా మా నెత్తుడి లాల్ సలాం, ఊసాని కొందనం మలాల్ నీల్ సలాం, ఊసాని దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను. మిత్రులందరూ చిన్న విన్నపం, పైన భోజనాలు ఉన్నాయి, మిత్రులందరూ దయచేసి భోజనాలు చేసి వెళ్ళడానికి ప్రార్థిస్తాను. ఒకరోజు వీరన్న గారు మనం ఊసా దగ్గరికి పోతున్నాం అన్నాడు. ఈ ఊసా ఏంది అనుకున్నాను, నాకు అంతకుముందు తెలియదు, స్టూడెంట్ లీడర్ అన్నప్పుడు నేను. అంటే నువ్వు రారా మనం ఊసా గారి దగ్గరికి పోతున్నాం అన్నాడు. అంటే ఆయన దగ్గరికి పోయినాక ఆయన తీసుకుపోవాలి కదా, ఆయనకు బండి నడపని రాదు. అప్పుడు నేను బండి 2 వీలర్ వేసుకొని పోయినా, ఆయనకి కూర్చోబెట్టుకున్నాం, ఇద్దరం పోయినాం. అంటే ముందు నేను మాట్లాడినాక నేను పిలుస్తా అన్నాడు. సరే నేనేమైనా ఊసా అనే పేరు జనరల్గా అసలు ఈ మనిషి అనేది నేను ఎప్పుడు చూడలే. అంటే అంతకుముందు నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నా. నేను తీసుకుపోయి ఒక 5 నిమిషాల తర్వాత పిలిచాడు. పిలిచిన తర్వాత పరిచయం చేశాడు. ఫస్ట్ టైం చూశాను నేను, బాగా ఇన్స్పైర్ అయ్యాను. చాలా విషయాలు దాదాపు ఒక 5-6 గంటలు కూర్చున్నాను. జనరల్గా ఇక ఆ తర్వాత వీరన్న గారు చనిపోయిన తర్వాత కూడా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎస్టీ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్. మొన్నటి దాకా ఆయన చనిపోయే ముందు రోజు 3 రోజుల ముందు కలిసాం. ఏ సమస్య వచ్చినా నన్ను నేను దారి తప్పుతున్నా అనుకున్న ప్రతిసారి నేను కరెక్టే పనిచేస్తున్నానా లేదా అనేటటువంటి విషయం చెక్ చేసుకోవాలంటే నేను ఊసా గారికి ఫోన్ చేసేవాడు. టైం ఉంటే రమ్మనేవాడు. ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే కలిసిపోయేటటువంటి వాళ్ళం. అంబేద్కర్ మీటింగ్లు కావచ్చు, మిగతా సామాజిక వర్గాల సమస్యల మీద కావచ్చు, నిరంతరం ఆయన డైరెక్షను ఇవాళ నేను నిలబడడానికి, ఈ స్థాయిలో కొనసాగడానికి, దేశమంతా తిరగడానికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, వీరన్న ఇచ్చినటువంటి చైతన్యం నేను నిలబడడానికి ఉపయోగపడ్డది. ఊసాగా నాకు ఇవాళ ఇక్కడ ఉన్నదని నా విషయం నాకు ఎవరు చెప్పలేదు. ఇట్లా పోతున్నా కింద బ్యానర్ చూసిన, బ్యానర్ చూస్తే ఊసా గారి ఫోటో ఉంది. అరే ఇక్కడ వెంకట్ అని చెప్పి మా ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ను పోలీసు వాళ్ళు మొన్న భయంకరంగా కొట్టి పక్క బొక్కల కొట్టిండ్రు, పరామర్శిద్దామని ఇట్లా పోతున్నాయి. బ్యానర్ కనబడంగా చక్కగా ఇక్కడికి వచ్చేసి. అంటే ఊసా గారు ఒక డైరెక్షన్, ఊసా గారు ఒక ఇన్స్పిరేషన్, ఊసా గారు ఒక లెజెండ్, ఊసా గారు ఇవాళ సమస్యలకు పరిష్కారం. మనం సమస్యల్ని వర్ణించుకోవడం అనేటటువంటి చాలామంది చేస్తుంటాం. పరిష్కారం చెప్పేటటువంటి ఒక ఫిలాసఫర్, ఒక దృక్పథం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మార్గం చెప్పేటటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. నిజంగా ఊసా గారికి మనం నివాళులు అర్పించడం అంటే ఊసా గారికి మనం మననం వేసుకోవడమే. నేను కరోనా, ఇప్పుడు సుధాకర్ గారు చెప్పారు, కరోనా వచ్చిన తర్వాత ఆ రోజు చాలాసేపు ఆ రోజు ఆలోచించిన, ఎందుకబ్బా
కరోనా అనేటటువంటి వైరస్ను అడ్డం పెట్టుకొని ఏమైనా రాజకీయాలు జరుగుతున్నాయని ఆలోచించిన ఊసా గారి కోణంలో నాకేం తెలిసిందంటే మానవ సంబంధాలను విధ్వంసం చేసే పని ఏదన్నా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా అనేటటువంటి అనుమానం వచ్చింది. నిజంగా ఊసా గారు ఉంటే దాని మీద అదే పద్ధతుల్లో వ్యాసం రాసి ఎడ్యుకేట్ చేసేటటువంటి పని చేసేవాడు. ఎదుటి మనిషి ఎవరు, అన్యాయం జరిగి నష్టం జరిగిందంటే అక్కడ ఉండేటటువంటి చైతన్యం కలిగినటువంటి సమాజాన్ని రూపొందించడం అనేటటువంటిది ఉషా గారి లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో మనం అందరం భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఇక్కడే ఈ సందేశం ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అమర్ రహే కామ్రేడ్ ఉషా గారు. నాకు లేటుగా పరిచయం అయ్యారు. ఎదురీత ప్రచురించి కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు అంత పరిచయం కాలేదు సార్. నాకు ఈ మధ్యన మరీ క్లోజ్ అయ్యాం. అయితే నేను ప్రస్తుతానికి హెచ్ఆర్ఎఫ్ హ్యూమన్ రైట్స్ ఫోరం దాదాపు ఒక 20 ఏళ్ళ సంది కార్యకర్త. నేను అంతకుముందు కూడా పౌర హక్కుల సంఘంలో కార్యకర్తను. చాలా సందర్భాలు అడిగిండు, మరి నువ్వు ఓపీడీఆర్కి పనిచేస్తావా అని అంటే, ఎక్కడ పనిచేయను సార్, హెచ్ఆర్ఎఫ్లో పనిచేస్తున్నా, ఏపీసీఎల్సీ ఇక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతా కానీ ఇక నేను ఎక్కడికి రాను అంటే, అన్ని ఉద్యమాలలో మమేకమై పనిచేయాలి, నువ్వు యాక్టివిస్టు, చాలా పని చేయాల్సి ఉన్నది నువ్వు అని అంటే, అప్పటి నుంచి ఇంకా నన్ను ఏ మీటింగ్ అయినా కూడా ఖచ్చితంగా ఫోన్ చేసి ఏదైనా రౌండ్ టేబుల్ సమావేశాలు అయినా కూడా నువ్వు రావాలి అది ఇది అని చెప్పి చాలా సందర్భాలు పిలుచుకొని చాలా విషయాలు చర్చించే వాళ్ళము. నాకు ఏ సమాజపరమైన ఏ రకంగా డౌట్ వచ్చినా కూడా ఫోన్ చేయగానే విరామం లేకుండా కనీసం 10-15 నిమిషాలు నాకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేవాడు. ఆయన చనిపోయిన రోజు నేను ఎక్కడ నరసాపురంలో ఎక్కడ ఉన్నా రాలేకపోయినా, నేను ఇక బాధపడుతూ నివాళులు అర్పించడం జరిగింది తప్ప ఇక అంతకంటే ఎక్కువేం లేదు. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. అనుంగు శిష్యులు కూడా కంటిన్యూగా డైలీ అంబేద్కర్ టీవీ ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నారు. చనిపోయిన రోజున కూడా ఆల్మోస్ట్ 1.5 month కంటిన్యూగా ఆయన శిష్యులు, అంటే ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పడం కష్టమే, తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ టీవీ ఛానల్లో లైవ్లో మాట్లాడటం జరిగింది. మరి అది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా, ఏ ఛానల్లో టేకప్ చేయకపోయినప్పటికీ కూడా అంబేద్కర్ టీవీ ఛానల్లో మాత్రం, ఎందుకంటే ఆయన నాకు ఉపాధ్యాయుడు, ఎప్పటికైనా సరే మీ అందరికీ కూడా నేను శిష్యుడినే. ఎందుకంటే ఆయన చెప్పింది చేయటం అనేది నా బాధ్యత. ఆయన చెప్పింది చేయటం అనేది నా బాధ్యతగా భావించి, ఏదైతే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి స్టార్ట్ చేశామో ఆయన చేతుల మీదుగా 100% ఆయన కోరుకున్న ఆశయాన్ని నెరవేరే వరకు నేను కూడా నిద్రపోననేసి ఆయన ఆశయాల్ని 100% అంబేద్కర్ టీవీ ఛానల్ ద్వారా, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా నెరవేర్చే విధంగా రాబోయే కాలంలో తప్పనిసరిగా ఆయన ఆశయాల్ని ట్రాన్స్లేట్ చేసే విధంగా, చెప్పడం వేరు, ట్రాన్స్లేట్ చేయటం వేరు, నేను ట్రాన్స్లేట్ చేస్తాననేసి మాటిస్తూ ఈ యొక్క ప్రోగ్రాంకి రావడానికి కారకులైన గూడూరు సీతామహాలక్ష్మి గారు, అదేవిధంగా గౌతమ్ గారు, అమర్ గారు, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క జైభూములు, జై పూలే తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. గారు ఉద్యమాలోపాధ్యాయుడు, జోహార్ ప్లీజ్, జోహార్ జోహార్ ఉద్యమాలోపాధ్యాయుడు ఓసా గారు, వారి కుటుంబానికి అదేవిధంగా ఓసా గారి ఫాలోయర్స్ అందరికి కూడా నా యొక్క జయభీములు తెలుపుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఓసా గారు నాకు మాధవరావు గారి ద్వారా నాకు పరిచయం 3 years బ్యాక్. అంబేద్కర్ టీవీ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అడ్వైజరీ బోర్డులో ఎవరెవరు ఉండాలనే దాని మీద మాధవరావు గారితో డిస్కస్ చేస్తే ఓసా గారు ఉండాలి అనేసి వారు చెప్పడం జరిగింది. వారితోటి అప్పుడు మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ May 7th మేబీ లాస్ట్ అంటే ఒక చీఫ్ గెస్ట్గా వచ్చిన మీటింగ్ అనుకుంటాను నేను, May 7th వారు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో వారితో నాకు అనుబంధం, చాలా ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. ఆల్మోస్ట్ భీమారావు గారు కూడా నాతో ఉండేవారు అప్పట్లో.
వారితో మాట్లాడేటప్పుడు, అదేవిధంగా సత్యనారాయణ అనేసి మా ఎడిటర్ గారు కూడా నాతో ఉండేవారు. ఆల్మోస్ట్ 12 గంటల వరకు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు. నా పేరుని నామకరణం చేసింది కూడా ఆ రోజు సంజీవ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక చీఫ్ గెస్ట్గా వచ్చారు, సంజీవ్ తోకల్లా రాయ్. వారు నా పేరుని శివభాగ్యారావు బహుజన్ అని నామకరణం చేసింది వారే మే 7వ తారీఖున. నాతో పాటు 1236 మంది బహుజన్ అనేసి నామకరణం చేసుకున్నారు. వారు కూడా ఆ రోజున బహుజన్ అని నామకరణం చేసుకోవడం జరిగింది మే 7th బుద్ధ జయంతి రోజున. వారు నాతోటి మాట్లాడిన విషయాలు రెండే చెప్తాను. ఒకటి, ఎప్పుడూ మాట్లాడింది ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాను సార్, మీరు 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్నేహ గ్రూప్ను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఎంతో నిబద్ధత ఉంటే కానీ ఇది చేయడం సాధ్యపడదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలి అనే దాని మీద డిస్కషన్ చాలా చేయడం జరిగింది. ఎందుకంటే నాతో పాటు భీమరావు గారు ఉన్నారు కాబట్టి ఈ డిస్కషన్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దిశ, ఐ హోప్ సో, అనే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాడు. ఆర్థికంగా ఎలా చేయాలి, యూఆర్ ఫైనాన్షియల్ పర్సన్, ఇన్కమ్ ట్యాక్స్లో చేశారు, ఆర్థికంగా దీనికి ఎలా చేయాలి అనేది వారు అడగటం జరిగింది. సార్, మనం ఉండొచ్చు లేకపోవచ్చు, నేను కూడా ఉండొచ్చు లేకపోవచ్చు, నా తర్వాత వారు దీన్ని నడిపించాలి అంటే ఆర్థిక పరిపుష్టిత కావాలి అనేసి వారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆ రోజునే నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇంత అంత అని చెప్పలేదు, 100% మీ ఫాలోవర్స్ అందరి దగ్గర నుంచి లెట్ ఇట్ బి 1 రూపీ, డజంట్ మ్యాటర్, 1 రూపీయా, 1000, 1 lakh, ఎంతైతే అంత ఒక నిధిని కార్పస్ ఫండ్ నిర్మాణం చేయండి, దాని మీద వచ్చే వడ్డీతోటి ఈ యొక్క ప్రాజెక్టును చేయొచ్చు, నేను కూడా పాత్రధారుని అవుతాను అనేసి ఆ రోజున చెప్పడం జరిగింది. సో ఆ మాటకు కట్టుబడి ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారో ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరలా మాటిస్తున్నాను, దానిలో నేను కూడా పాత్రధారుని అవుతాను. ఏదైతే నాకు కాంట్రిబ్యూషన్ ఇస్తారో, లేదు నన్నే ఇవ్వమన్నా కూడా నేను ఇస్తాను. అది మనం ఉన్నంతకాలం, మనం ఉన్నా లేకపోయినా ఆ యొక్క ప్రాజెక్టు కలకాలం నడవాలని కోరుకుంటున్నాను. ఇక రెండోది, ఆయన ఎమికబుల్ ఎలా ఉంటుందంటే, అంబేద్కర్ టీవీ ఛానల్ పెట్టేటప్పుడు అభ్యుదయవాదులు ఉండాలన్నాను, కాపులు ఉండాలన్నాను, బలిజ ఉండాలన్నాను, బీసీ ఉండాలన్నాను, అదేవిధంగా ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ కూడా ఉండాలి, బహుజనులు అందరూ ఉండాలి అనేసి చెప్పినప్పుడు చాలా డిస్కషన్ అయింది దాని మీద, కాపులు ఎందుకు ఉండాలి అనేసి. ఇప్పటి వరకు వారు కూడా రాజ్యాధికారం సాధించలేదు కాబట్టి కాపులు ఉండాలి అనేసి ఆ రోజున మాధవరావు గారు ఉన్నారు, అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు ఆ రోజున. దాని మీద డిస్కషన్, చాలా లెంతీ డిస్కషన్ కూడా జరిగింది. అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఓకే ప్రొసీడ్ అని చెప్పడం జరిగింది. అంటే ఒక డిస్కషన్ చేసినప్పుడు రీజనబుల్ ఆన్సర్ కనుక వస్తే యాక్సెప్ట్ చేస్తారు ఊసా గారు. మనందరం కూడా జ్ఞానవంతులమే. మొండి పట్టకుండా నో, ఫస్ట్ అయినా కాపులు వద్దు అనేసి డిస్కషన్ వచ్చినప్పుడు వివరించిన తర్వాత ఎస్ యు ఆర్ రైట్, మీ పందానే వెళ్ళండి, తప్పనిసరిగా మనకు మీడియా కావాలి, మన మీడియా బహుజన వార్తలు రావాలనేసి ఘంటాపదంగా చెప్పిన వారు ఊసా గారు. ఏమేమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే వారికి, ఫస్ట్ టైం ఇండియాలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి మాత్రమే రిజర్వేషన్లు వద్దని చెప్పడం జరిగింది. ఆ రోజునే డిస్కషన్ చేయడం జరిగింది. మాకు రిజర్వేషన్లు వద్దు, మాకు రిప్రజెంటేషన్ కావాలి, మా జనాభా ఎంత ఉంటే అంత కావాలి అనేసి ఆ రోజున డిస్కస్ చేయడం జరిగింది. దానికి వారు 100% ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకున్నారంటే, ఈ రోజున బీసీలు 27% ఎంజాయ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ జనాభా గవర్నమెంట్ లెక్కల ప్రకారమే జనాభా 41% ఉంది కాబట్టి వాళ్ళు 41% ఇవ్వాలి. ఎస్సీలు 20% ఉన్నారు కాబట్టి 15% కాదు 20% ఇవ్వాలి. ఎస్టీలు 9% ఉన్నారు, 6% ఇస్తున్నారు, 9% ఇవ్వాలి. ఓసీలు
కాపులు రిజర్వేషన్ కావాలంటున్నారు కాబట్టి వారి జనాభా 15% కాబట్టి వారి 15% వారికి ఇవ్వండి, మిగిలిన ఓసీ పర్సంటేజ్ 15% తీసుకోండి అని ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఈ లెక్కలు ఎక్కడున్నాయో చూపించమన్నారు. నెట్లోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారని చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో ఆయన ఒక పాత్రదారుడు అయ్యారు. ఆ యొక్క ప్రోగ్రాం మన ఉద్యమాల ఉపాధ్యాయుడు 2 నిమిషాలే తీసుకుంటాను, ఎందుకంటే కబ్జా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. సరే, ఉషా గారికి ప్రేమపూర్వక నివాళి. 2, ఆయన అనంతరం ఈ 1 మంత్లో ఈ 3 బుక్స్ తేవడం కోసం అహరం నిద్రారాత్రులు లేకుండా ఆయన ఎదురీత టీం కానీ, ఆ ఎదురీత టీం ఆర్గనైజ్ చేసిన వివిధ ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, దళిత బలహీన సంఘాలు కానీ, బలహీన వర్గాల సంఘాలు కానీ, ఏ సంఘాలైనా ఆ సంఘాలన్నీ దీంట్లో ఉమ్మడి కృషి చేసి పుస్తకాలు తీసుకొచ్చాయి. అందులో ఎదురీత టీము లీడ్ చేసింది. వీళ్లకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. 2వది ప్రేమపూర్వకంగా చేశారు. అందులో నేను కొంతవరకు నాకున్న టైం లిమిట్లో నేను పాల్గొన్నా, పూర్తిగా పాల్గొన్నాను చెప్పడం లేదు. అయితే ఒక విషయం మాత్రం చెప్తున్నాను, చెరుకు సుధాకరణ స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ నాదిగా ఓన్ చేసుకుంటున్నాను. 1. 2వది ఆయన ఓన్ చేసుకుంటూ ఆయన సంబంధించి కొంచెం లింకప్గా చెప్పాలి కాబట్టి ఒకటన్న నిమిషంలో చెప్తాను. ఏంటంటే స్వేచ్ఛగా మాట్లాడతాను. ఉద్యమాలు మురికితో నిండిపోయాయి, ఉద్యమాలు దొంగలతో నిండిపోయాయి. ఇప్పుడున్న ఉద్యమాలు ఒక 90s వరకు ఉన్న ఉద్యమాలు వేరే, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాలు వేరే. ఇప్పుడు ప్రాంతీయంగా వచ్చిన ఒక ఉద్యమం మాత్రం తీసేసుకుంటే దాన్ని గొప్ప విషయం అంటాను. ఎందుకంటే ఒక ప్రాంతం పోరాడింది, తెలంగాణ ప్రాంతం, ఆ ఒక ఉద్యమం మినహాయిస్తే మిగతా ఏ ఉద్యమాల్లో దొంగలు దగాకోరులు నిండిపోయారు. 1, ఇంక్లూడింగ్ బహుజన ఉద్యమాలతో సహా. ఇదంతా ఎవరికైనా నొప్పి కల్పించవచ్చు, బాధ కల్పించవచ్చు, షాక్ చేయొచ్చు, కానీ ఇది నిజం. వాళ్ళు ఉద్యమాలన్నీ కూడా మీడియా కోసం వెంపర్లాడుతున్నాయి. ఉద్యమాలన్నీ కూడా తెర వెనక భాగవతాల కోసం ఉంటున్నాయి. ఏ రోజు మెయిన్ స్ట్రీమ్లో ఉన్న పాలక పార్టీలు కానీ, ఇప్పుడున్న హిందుత్వ పార్టీ కానీ ఎందుకంత బేరీ మోగించి పైన పోతుందంటే, దేశంలో 2 సీట్ల నుంచి ఈ మెజార్టీ ప్రభుత్వం అయిపోయి అందరినీ టీమోసేవను కూడా దేశద్రోహాన్ని పెడుతోందంటే కారణం ఏంటంటే వీళ్ళు ఈ ఉద్యమకారులు ఫెయిల్ అయ్యారు. ఈ ఉద్యమాలు ఫెయిల్ అయ్యాయి. అందులో మావోయిస్టు ఉద్యమాలతో సహా, బహుజన ఉద్యమాలతో సహా ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే వీళ్ళ నాయకత్వాలు ఫెయిల్ చేశారు. అందులో కార్యకర్తలు, కష్టజీవులు చాలా కష్టపడ్డారు, చాలా జెండాలు మోశారు. ఆ కార్యకర్తలు నేను ఒకని. ఆ కార్యకర్తలు చేసిన కృషి వల్లే ఈ ఉషా వరకు వచ్చింది. ఈ ఉషాది ఇప్పటి వరకు మనం అందరూ కలిసి సంస్మరించుకుంటున్నాం. ఇది 1. ఆబ్లిగేషన్స్ నుంచి ఉద్యమాలు బయటపడాలా, ఈ దొంగల నుంచి బయటపడాలా. 2వది ఈ ఉద్యమాలు ఎక్స్టెన్షన్ ఎలాంటి పరిస్థితులు నాకు నమ్మకం లేదు. కొత్త ఉద్యమాలు రావాలి. ఆ ఉద్యమాలు ఏమంటే కొత్త జనరేషన్తో రావాలి. ఆ కొత్త జనరేషన్కు మనలాంటి వాళ్ళమో ఇక్కడున్న వాళ్ళమో సహకరించాలి అనేది 1. లాస్ట్ పాయింట్గా చెప్పేదేమంటే, అంత్యక్రియల్లో చెరుకు సుధాకర్ అన్న నేను ఫోన్ చేస్తే ఫస్ట్ సుజాత మెసేజ్ వచ్చింది. ఆ సుజాత మెసేజ్ నుంచి చాలామంది ఫోన్లు చేశా. ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారంటే, ఎవరు నువ్వు బావద్దు నేను రాము, ఎక్కడున్నా అంటే సరిగ్గా వివరాలు చెప్పలేదు. ఒక చెరుకు సుధాకర్ అన్న హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడని తెలిసి ఆయన నంబరు, అన్న నేను మాట్లాడుతుంటాము, అన్న ఇట్లా ఉందన్నా, ఎవరు నన్ను పోవద్దంటున్నారు, ఎక్కడ అడ్రస్ చెప్పలేదు, నువ్వు చెప్పన్నా అంటే, అన్న నువ్వు రాను అని చెప్పినాడు. వెంటనే అడ్రస్ చెప్పినాడు. అప్పుడు ఏమి అవకాశం లేదు, ఆటో వేసుకుని వెళ్ళిపోయాను. పోతే ఇద్దరం కలిసి అక్కడి నుంచి నడిపాం. అందులో వెనకాల దేవి ఇట్లాంటి వాళ్ళు, లక్ష్మణ్ ఆయన అనుచరులు, పాపం ఆయన దేవి తీసి పనిచేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి 20 మంది ఉన్నారు. రాంబాబు ఉన్నాడు, తర్వాత తోకల సంజీవ్ రెడ్డి ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఆ రోజు ప్రేమపూర్వకంగా చేయగలిగినారు. ఆ విషయంలో ఒక్కటే మాట చెప్పగలదు ఏంటంటే, ఆ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉండి హాజరు కాని వాళ్ళు దొంగలు. అవకాశం ఉండి వెనకాల ఫేస్బుక్లో ఆడాయన మాట్లాడతా, లైవ్లు మాట్లాడతా చూడు, దొంగలు వాళ్ళు. నిజానికి అవకాశం ఉండి అట్లా పోకుండా దూరాన ఉండి దగ్గర ఉండి అదో అన్న దీనికి పోలేకపోయినా మేము దూరాన ఉండామే అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఫీల్ కూడా అయ్యారు, వాళ్ళలో నిజాయితీ ఉంది. అట్లా కాకుండా ఎక్కడ ఫేస్బుక్లో మొహాలు వేసుకొని ఇవి చేసుకొని అవి చేసుకొని మాట్లాడుతూ, అరే ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండండి, ఇందాకన్నా చెప్పాడు కదా, ప్రజలారా మీరు చాలా భయం వేయడండి అని ఉపన్యాసాలు ఇస్తూ వెనకాల మాత్రం ఎక్కడో దాక్కొని మాస్కులు వేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఇలాంటి దొంగల నుంచి, ఇలాంటి వాళ్ళ నుంచి ఉద్యమాలను రక్షించుకోవాలా. మీ ఈ ఉద్యమాలు ఏవి నిలవు,
రాబోయేది కొత్త ఉద్యమే వస్తుంది, కొత్త జనరేషన్తోనే వస్తుంది. దానికి మనం రెడీగా ఉందాం. జై ఇక్కడ ప్రధానంగా అనేక మంది మిత్రులు వచ్చారు. అయితే సమయం, పుస్తకావిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. దీంట్లో ఊసాతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వారందరికీ బహుశా నేను ఇప్పుడు తెలిసి ఉండకపోవచ్చు. 1977 నుంచి ఊసాతో కలిసి పనిచేసి ఆ విప్లవ నిర్మాణంలోంచి ఆధిపత్య వ్యతిరేకంగా బయటకు వచ్చి ఊసాతో కలిసి ఎర్ర జెండాను ముందుకు ఎర్ర జెండాను లేకుండా పక్కన పెట్టి ఎర్ర జెండాను ముందుకు తీసుకెళ్ళగలరా అనే పుస్తకం దగ్గర నుంచి ఎదురీత పత్రిక నిర్వహణ వరకు ఊసాతో కలిసి నడిచాము. ఆ తర్వాత జీవితాంతం ఒక సన్నిహితులుగా, స్నేహితులుగా, ఈ ఉద్యమాభిలాషులుగా, కుటుంబ సంబంధాలతో సహా ఉన్నవాడిని. కాబట్టి అమరెవరో అర్జెంటుగా అనేది చాలామందికి తెలియకపోవచ్చు ఊసాతో ఉన్న సంబంధ బాంధవ్యాలు. ఆ సుదీర్ఘమైనటువంటి అనుబంధంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మిత్రుల్లో కొంతమంది సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు పేర్లు పిలుస్తాను. దయచేసి వచ్చి ఒక 2-3 నిమిషాలతో ఒక్క నిమిషం. అలాగే జూమ్లో కూడా అనేక మంది మిత్రులు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరినిగా పిలవాలని చెప్పి నిర్ణయించుకొని చేస్తున్నాం. ఇప్పుడు జూమ్లో ఉన్నటువంటి ఐలే గారు దయచేసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఐలే గారు, ప్లీజ్ రెస్పాండ్. ఆయనతో పనిచేసిన రకరకాల వ్యక్తులు, మిత్రులు ఆయన దీక్షను, పోరాట సాహిత్యాన్ని, పోరాట మెమరీని సజీవంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అటు దేశంలో కొనసాగించడానికి ఈ సమావేశం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో పెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఉద్యమం దగ్గర నుంచి ఊహించినటువంటి బీజాలను ఈ తెలుగు ప్రాంతంలో వేశాడు. ఆయన చాలా తాత్విక పటిమ ఉన్న వ్యక్తి, చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. అటు ప్రజా పోరాటాలు నడపడంలో, ఇటు నిరంతరంగా అధ్యయనం చేసి వివిధ రూపాల్లో రాయడంలో చాలా కృషి చేసిన వ్యక్తి. చాలా ఎర్లీగానే 69వ ఏట చనిపోవడం అనేది చాలా పెద్ద నష్టం. ఎక్కువగా మాట్లాడకుండా నేను 2 విషయాలు ఊసా గురించి చెప్తాను. UCCRIMLలో ఆయన పార్టీ కార్యకర్తగా కొండమొదల్లో పనిచేసి జోహాలు తెలుపుతూ నన్ను జ్ఞాపకం చేసుకునే సభను నిర్వహించిన కమిటీకి నా వందనాలు. ఒక బాగా తెలిసిన వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడాలంటే కష్టం. ఆ రోజు డాక్టర్ సుధాకర్ మరియు కొందరు కలిసి నన్ను సెండ్ ఆఫ్ చేసే భాగ్యం చెప్పింది. కానీ నాకు ఆ లాస్ట్ దశలో సిక్కుంటే ఎవరు వచ్చి చెప్పారు, సరే నేను ఒక విషయం ఆయన లాస్ట్ దశలో డిబేట్ చేసింది మీ ముందు చెప్తున్నాను. ఆయన లేడు కాబట్టి అసలు డిబేట్ లేవనెత్తాలన్నా లేదా అనేది నా ప్రశ్న. మా అమ్మ అనేది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన లేడు కదా, ఆయన ఏమన్నా అవును కాదని మాట్లాడకంటే మంచిగా మాట్లాడదు.
అంటే ఇప్పుడు ఉండాలి కదా తర్కానికి. మన గురించే ఆ పెద్ద అనగానే నేను ఒక చిన్న పాట అల్లుకున్నా, అది కంప్లీట్ చేస్తానని ఎంతో ప్రయత్నం చేసినా కాదు. ఎందుకంటే ఒక పాటని బాగా దగ్గరగా సన్నిహితంగా ఉన్న ఆయన మీద కంప్లీట్ చేయడము అది ఎంతకి సాధ్యం కాదు. కాక ఇటువంటి ఒక వైవిధ్యం గల వ్యక్తిత్వం ఉన్న ఊషా గురించి పాట రాయాలంటే జనరల్ పాట కాదు. జనరల్ పాట రాయొచ్చు, లేదా ఒక పొలిటికల్ పాట రాయొచ్చు. పొలిటికల్ పాట ఒక లైన్ తీసుకొని చెప్పేస్తాం, కానీ ఒక తాత్విక పాట రాయడం కష్టం. ఫిలాసాఫికల్ సాంగ్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్. బహుశా చాలా తక్కువ మంది రాస్తారు. అట్లనే ఊషా మీద కూడా ఒక క్రిటికల్ తాత్వికమైనటువంటి పాట రాయాలి, అది సాధ్యం కాదు. ఆయన నేను అప్పుడే వీళ్ళు తీసుకొని పోతున్నప్పుడే మనసులో అనుకున్నాను, నేను ఒక పీపీ కిట్ గురించి అడిగాను. ఎవరైనా ఒక కిట్ ఇస్తే నేను కూడా ఒక ముఖాన్ని పెట్టుకొని మిమ్మల్తో చెప్తే పోయిరా మరి అని అనుకున్నాను. కానీ అంతవరకు సాధ్యం కాదు. అప్పుడు 4 లైన్లు రాసుకున్నాను. నిన్న 2-3 డేస్ నుంచి ట్రై చేసిన, ఇంకా 4-5 నెలలు. సగానం సగనాగానం ఆనం భుజమిరిగిపోయిందిరా బహుజనుల భుజమిరిగిపోయిందిరా సహజనుల భుజమిరిగిపోయిందిరా సాయుధుల భుజమిరిగిపోయిందిరా బహుజనుల బతుకుకు బాటలు వేసిన ఉసన్నపోయిండురా మా ఊరిడిసిపోయిండురా పాడు పొలిమెరా దాటిండురా కోరు బాటేసిపోయిండురా కరోనా దాటయ్యలే అన్నను కాలము దాటయ్యలే పులరక్కసి పూసన్న కుతికెను పిసికి సంపిందంటరా అని రాశారు. చాలా మంచి పాట రాశారు. దాంట్లో చాలా క్రిటికల్గా ఆయనతో చర్చించేది. ఆయన ప్రత్యేకంగా నేను ఎప్పుడు అడిగేది, అన్నా నువ్వు ఊరికే చెప్పకు, అనలిషన్ ఆఫ్ కాస్ట్ అన్నట్టు ఒక తాత్విక పుస్తకం రాయమని ఆ ప్రయత్నంలోనే ఉండే. మిత్రుల ఈ సందర్భంగా మీరందరికీ తెలిసిన పుస్తకాల గురించి ఆయన సాహిత్యం, కానీ పుట్టుక జరిగే పుస్తకాలన్నీ, ఆయన వ్యాసాలన్నీ, ఆయన ఒక సిద్ధాంతాన్ని ఎవాల్వ్ చేసిండు. అది ఈ దేశానికి మార్క్స్, అంబేద్కర్, పూలే కూడా ఉండాలి. దాంట్లో భాగంగా అనేక మంది ఆయన చెప్పిన దాంట్లో ముందుకొచ్చారు. సాయిబులు అయ్యారు, ప్రాణాలు ఇచ్చారు. బట్ మార్క్స్ ఉత్పత్తి సాధనాల మీద, సాయుధ పోరాటం ద్వారా ఉత్పత్తి సాధనాల మీద అధికారం వస్తుందని తన యొక్క సిద్ధాంతంలో చెప్పాడు. అట్లనే కల్చరల్ రెవల్యూషన్ కూడా చెప్పాడు. గ్రామ్సీ వచ్చే వరకు సాయుధ పోరాటం ద్వారా ఉత్పత్తి సాధనాల మీద అధికారం వచ్చినప్పటికీ పాలక వర్గాల యొక్క అధికారం పౌర సమాజాలు ఉంటుంది. ఆ భావాలలో కూడా విప్లవం రావాలని చెప్పారు. మరి ఇక్కడ ఇండియాకు వచ్చేవరకు క్లిష్ట పరిస్థితులలో ఈ మహానుభావుడు ఈ రెండింటిని ఎట్లా ఎనాలిసిస్ చేసిండో మనం రేపు చదవాల్సిన అవసరం. అంటే ఇక్కడ పౌర సమాజం యొక్క భావాలు, ఈ పౌర సమాజం యొక్క, భారతదేశం యొక్క భావాలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో
ఇక్కడ ఒక కులం అనేటటువంటిది ఎప్పుడు అడ్డుగోడగా మారింది కాబట్టి ఆ కులాన్ని తీసుకొని కులం యాంగిల్లో నుండి సమాజాన్ని చూడాలనే దాంట్లో తన జీవితం అంతా దారపోసిందని నేను అనుకుంటున్నాను. సో అందుగురించి ఆ సిద్ధాంతాన్ని ఇట్లా తీసుకురాగలిగితే కులం కోణం నుండే చేయగలిగితే అంబేద్కర్ ఫస్ట్, దెన్ మార్క్స్ నెక్స్ట్ అవుతుంది ఈ దేశంలో. లేదా ఆయన అన్నట్టు బుద్ధిజం ఈ దేశానికి రిలవెంట్గా అయింది, సాయుధ పోరాటం కాదు. ఓ మిత్రుల, ఈ దేశంలో ఏ ఒక్క సాయుధ పోరాటం కూడా విజయవంతం కాలేదు. అది రిఫార్మిస్టిక్ అంటే సంస్కరణలతో ముగించిపోయింది. దట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ కంటిన్యూ. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. ఏ ఒక్క సాయుధ పోరాటం కూడా విజయవంతం కాలేదు ఈ దేశంలో. ఏ ఒక్క సాయుధ పోరాటం విజయవంతం కాలేదు. కాక సాయుధ పోరాటాలన్నీ ఒక రిఫార్మిస్టిక్గా, ఓ సంఘ సంస్కర్తలుగా ఎండ్ అయిపోయినాయి. As on today also, the movements which are taken by the armed struggle in the country, in the countryside, where the thousands, lakhs of the people has dedicated their life and their blood, and Usa is one of the part of that armed revolution, and he has written so many songs. అక్కడ నుండి ట్రావెల్ జరుగుతూ వచ్చి ప్రయాణం చేసి తాను చివరి దశలో తాను ఒక సిద్ధాంతం రాయాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ సాయుధ పోరాటం ద్వారానే అధికారాన్ని వస్తుందా? ముందు భావ విప్లవం జరగాలన్నా ఈ భావ విప్లవంలో కులాన్ని ఏ విధంగా ధ్వంసం చేయాలి, కులం వర్ధిల్లాలి అనే వారికి, కులం నశించాలనే వారికి మధ్య జరిగే ఈ సంఘర్షణని ఉషా చాలా చక్కగా చెప్పేవాడని చెప్తూ నా ఉద్యమంలో భాగంగా అనేక గైడ్లైన్ చేసిన ఉషాకు నేను తప్పకుండా మంచి పాట రాసి ఆయన తెచ్చుకుంటాను. జోహార్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.